రేపు సోమవారము అలానే కాకుండా మనకు అష్టమి కలిసొచ్చింది కాబట్టి ఏంటంటేనండి 7 నుండి 10:45 లోపు ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి. ఇలా దీపం పెట్టడం వల్ల మీ జాతకం మారిపోతుంది, మీరు కోటీశ్వరులు అయిపోతారు. దీపం పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎవరి జాతకం అయితే బాలేక ఇబ్బంది పడిపోతున్నారో, జాతకంలో చాలా అంటే ఇబ్బందులతో పాటు తీవ్రమైన సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి. జాతక ప్రకారం మనం చూసుకున్నట్టయితే కొన్ని గ్రహాలు అనుకూలించక స్థితిగతులు బాలేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన సోమవారం చేసుకుంటే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది, మీకు అదృష్టం కలుస్తుంది, అలానే కాకుండా ఐశ్వర్యం కూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి. అసలు మనము అంటే ఏది వేసి దీపం పెట్టాలి, ఎలా దీపం పెట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి సోమవారం ఉదయం లేస్తాం కదా, లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి, ఇంటిని కూడా క్లీన్ చేసుకోవాలి. చేసేసిన తర్వాత మనం ఏం చేస్తాం, దీపారాధన చేసుకుంటాం. ఖచ్చితంగా సోమవారం శివుడికి దీపం పెడుతూ ఉంటాము. అంటే ఒక దీపం పెట్టేసి ఇంకా వదిలేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఇలా దీపారాధన చేసుకుంటే చాలా మంచిదనమాట. చక్కటి ఐశ్వర్యం లభిస్తుందని చెప్పొచ్చు. శివానుగ్రహం కూడా మీకు కలుగుతుందన్నమాట. మీరు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించుకొని పూజ గదిలో ఏంటంటే కనుక శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి. అలా చేసేసుకున్న అనంతరం ఏంటంటే కనుకనండి పూజ గదిని కూడా మనం క్లీన్ చేయాలి. ఇలా చేసుకొని మనం పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఈ విధంగా దీపారాధన చేయాలి. అంటే మన దగ్గర ఉండే పుష్పాలను సమర్పించండి. ఒకవేళ మీ దగ్గర ఆ సమయానికి పుష్పాలు లేకపోతే మీరు ఏంటంటే కనుక మారేడు దళం ఉంటే అది కూడా సమర్పించవచ్చు. లేదంటే కనుక ఏవైనా సరే ఏ రంగులో ఉన్న పుష్పాలైనా సరే శివుడికి సమర్పించవచ్చు. అలా సమర్పించిన తర్వాత ఏంటంటే కనుకనండి అలంకరించుకొని అనంతరం వచ్చేసి దీపారాధన చేయండి. దీపారాధన ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నేల మీద చేయకూడదు. నేల మీద చేస్తే ఏంటంటే కనుక భూమి అగ్గిని భరించదు కాబట్టి శపిస్తూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మనం ఏంటంటే కనుక నేల మీద అంటే డైరెక్ట్గా దీపం పెట్టకూడదు. దీపం పెట్టేటప్పుడు దాని కింద ఒక ఆకుని పెట్టుకోవాలి. అది ఏ ఆకైనా పర్వాలేదండి. మారేడు దళం ఏంటంటే కనుక తమలపాకుపై పెట్టుకొని పెట్టొచ్చు. అలా పెట్టుకున్న ఫలితం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మనం తమలపాకుపై కూడా దీపారాధన చేయొచ్చు, రావి ఆకుపైన చేయొచ్చు. అలానే కాకుండా ఇలా ఈ 2 ఆకులే ఎక్కువగా వాడుతూ ఉంటారు దీపానికి, తమలపాకు. అలానే కాకుండా ఇలా మనం ఏంటంటే కనుక రావి ఆకులను వాడుతూ ఉంటారు. అలా వాడి దీపారాధన చేస్తారు. ఆ దీపం సంపూర్ణంగా ఏంటంటే కనుక దైవానికి చేరుతుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దీపం అంటే ఏకవత్తితో ఎప్పుడు చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఏకవత్తి దీపం అనేది ఏంటంటే కనుక అంటే శవం దగ్గర మాత్రమే పెడతారు. అందుకే 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేయండి, లేదంటే 4 ఒత్తులను విడివిడిగా వేసేసి దీపారాధన చేసుకోండి. కానీ ఏకవత్తి దీపం మాత్రం ఇంట్లో అస్సలు పెట్టకండి. అలా పెడితే అది దరిద్రానికి దారి తీస్తుందని శాస్త్రం చెబుతుంది. అందుకే ఇలా దీపారాధన చేయకూడదు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక దీపం పెట్టేటప్పుడు ప్రమిదను మనము అంటే క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సోమవారం రోజు ఉదయం దీపం పెట్టిన తర్వాత సాయంత్రం అందులో నూనె ఉండిపోయింది అనుకోండి, ఆ నూనెతో మళ్ళీ మనం ఏంటంటే ఇంకా అంటే ఒత్తులను వేసి దీపం వెలిగించుకోవచ్చు. లేదంటే అదే ఒత్తులతో మనం ఏంటంటే దీపారాధన చేయొచ్చు అనమాట. అలా కూడా మనకు ఏం కాదు, చక్కగా ఫలితం ఉంటుంది. ఇలా దీపారాధన చేసుకోవాలన్నమాట. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మన జీవితంలో మన జాతకంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. దరిద్రం పట్టి పీడించి మనకేంటంటే కనుక సంపాదన అంతా కూడా హరించిపోతూ ఉంటుంది. డబ్బు రాక నరకం చూస్తూ ఉంటాం. డబ్బుకు సంబంధించి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు సోమవారం ఖచ్చితంగా ఏంటంటే కనుక దీపంలో రూపాయి బిళ్ళని వేసి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే సంపాదన అన్ని విధాలుగా కూడా ఆగిపోయింది, సంపాదించిన డబ్బు మిగలటం లేదు, ఎంత కష్టపడ్డా కానీ రూపాయి మా చేతిలో అంటే ఆడటం లేదని బాధపడిపోతారు కదా. అలాంటి వాళ్ళు పరిపూర్ణ నమ్మకంతో అండి సోమవారం తిథి రోజున చక్కగా అంటే ఇలా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసి ఆ దీపంలో రూపాయి బిళ్ళని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక మీరు పెట్టే దీపంలో వేసేయండి. దీపం అంటే మనము వెలిగించుకున్న తర్వాత ఆ దీపంలో ఈ రూపాయి బిళ్ళని వేసేసి సంకల్పం చెప్పేసుకుని వదిలేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిళ్ళని తీసి కడగకూడదు. రూపాయి బిళ్ళని తీసి ఒక క్లాత్ సాయంతో చక్కగా తుడ్చండి. తుడిచిన తర్వాత ఆ రూపాయిని దానం చేస్తే భగవంతుడి దయతో ఏంటంటే కనుక 4 వైపుల నుంచి మన దగ్గరికి డబ్బు వస్తుంది, మనం కోటీశ్వరులం అవుతామని చెప్పొచ్చు. కోటీశ్వరులం అంటే కనుక కోట్లు ఏం సంపాదించుకోము, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటానికి, సంపాదన కొంచెం పెరగటానికి అవకాశం ఉంటుంది. ఆగిపోయిన సంపాదన తిరిగి మన దగ్గరికి రావటానికి, ధనం రాక మనం నరకం చూస్తున్నాం కదా, ఆ సమస్య పోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి దీపము రకరకాలుగా పెడుతూ ఉంటారు. దీపంలో వేసే వస్తువులన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. అలానే కాకుండా ఏంటంటే కనుక యాలకులను వేసి అంటే దీపం పెడితే డబ్బు వస్తుంది. రూపాయి బిళ్ళను వేసి దీపారాధన చేసిన
ఆగిపోయిన అంటే సంపాదన మన చేతికి అందుతుంది. యాలక్కాయలను వేసి దీపం పెట్టుకుంటే డబ్బు వస్తుంది. అలానే కాకుండా లవంగాలను వేసి దీపం పెడితే కష్టాలు పోతాయి. బెల్లాన్ని వేసి దీపం పెడితే దైవానుగ్రహంతో పాటు చక్కగా మనం కోరిన కోరిక తీరుతుంది. ఈ విధంగా దీపారాధన చేస్తూ ఉంటారు. ఎలా చేసినా కానీ మంచి జరుగుతుందండి, చెడైతే జరగదు. దీపంలో ఈ వస్తువులను వేసి దీపారాధన చేయాలని మనకు ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలోనే క్లియర్గా చెప్పబడుతుంది. కాబట్టి మనకి ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యను బట్టి ఏంటంటే కనుక మనం దీపారాధన చేసుకోవాలి. ఇలా మనం చెప్పుకున్న విధంగా దీపారాధన చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే కనుకనండి జాతకంలో తీవ్రమైన ఇబ్బంది ఉంది. అస్సలు కూడా ఏంటంటే కనుకనండి మాకు జాతకం అనుకూలించదు, జాతకం బాలేక మాకు చాలా వరకు కూడా నష్టాలే జరుగుతున్నాయి కానీ లాభాలు రావటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా దీపారాధన చేసేసుకోండి. ఈ దీపం ఏంటంటే కనుక మన జాతకాన్ని మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. అలానే వచ్చేసి ఏంటంటే గ్రహాలు అనుకూలించేలాగా స్థితిగతులన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా పనిచేసేలాగా చేయటానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. ముఖ్యంగా మీరు ఏంటంటే కనుకనండి దీపం పెడతారు కదా, దీపం పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు నార్మల్గా సోమవారం రాహుకాలం అనేది ఉంటుందన్నమాట. రాహుకాలంలో పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. రాహుకాల దీపం అంటే జీవితంతో పాటు అంటే మన జీవితంతో పాటు మన గ్రహస్థితిని మెరుగుపరుస్తుంది. అలానే కాకుండా మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట. 7 నుంచి 10:45 లోపు ఉదయం పూట మీరు దీపారాధన చేస్తే చాలా మంచిది. ఎవరికైతే గ్రహాలు అనుకూలించడం లేదు, గ్రహాల ప్రభావం వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దీపారాధన చేస్తే మంచిది. అంటే నార్మల్గా మీరు ఏంటంటే కనుక ఈ దీపం అంటే శివాలయంలో కూడా పెట్టుకోవచ్చండి. శివాలయంలో పెట్టినా కానీ ఫలితం ఉంటుందన్నమాట. శివాలయం ప్రాంగణం గజస్తంభం దగ్గర పెట్టుకున్న మంచి ఫలితం అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఈ దీపం పెట్టవచ్చు. ఇక ఆ తర్వాత ఈ దీపం ఒకవేళ శివాలయంలో కుదరదండి, ఇంట్లోనే పెట్టుకున్నామంటే ఇంట్లో పెట్టుకోండి, ఏం కాదు. మన ఇంట్లో మనం అంటే శివుడి పటం ముందు ఇలా పెట్టేసిన తర్వాత అందులో ఏం చేయండి అంటే కనుక 2 మిరియాలను వేయండి. మిరియాలు మన జాతకంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తీసేస్తాయి, గ్రహస్థితిని మెరుగుపరుస్తాయి, గ్రహాలు అంటే సక్రమంగా ప్రయాణించేలాగా చేస్తాయి. గ్రహాల బలం కూడా మనకు అనుకూలించేలాగా చేయటానికి మిరియాల దీపం అనేది చక్కగా మనకు ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది కూడా గ్రహాలు అనుకూలించినప్పుడు, రాహుకేతు ప్రభావాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టినప్పుడు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో బాధతో జాతకాన్ని తీసుకుని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక చాలా మంది కూడా అండి మిరియాలను వేసి దీపం పెడతారు. అంటే దీపంలో వేసే ప్రతి వస్తువు కూడా ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది, ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం నమ్మకంతో చేసుకోవాలి, అలాంటప్పుడే ఫలితాలు ఉంటాయి. అదే ఏదో చేశాములే అన్నట్టుగా చేసుకుంటే మాత్రం పెద్దగా మనకు ఫలితాలు ఉండవు. అలానే కాకుండా ఏంటంటే మనకు ఎక్కువగా ఏంటంటే కనుకనండి ఆ పరిహారాలు ఏంటంటే పనిచేయవన్నమాట. అందుకే మీరు ఇలా దీపం పెట్టేటప్పుడు మాకు మంచి జరుగుతుంది, మంచి ఫలితం వస్తుందని నమ్మకంతో చేసుకొని ఫలితం పొందండి. ఇక ఇలా ఈ విధంగా ఏంటంటే మిరియాలను వేసి దీపం పెట్టిన తర్వాత, దీపం కొండెక్కిన తర్వాత ఆ మిరియాలను ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఏంటంటే కనుక చక్కగండి మీరు మీ ఇంట్లోనే ఒక పచ్చని మొక్కలు ఉంటే అక్కడ పడేసుకోండి. లేదంటే జనావాస తక్కువగా ఉండే తిరిగే ప్రదేశాలలో వేసుకోవచ్చు. మట్టిని తీసి కూడా పాతి పెట్టవచ్చు. మిరియాలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మళ్ళీ ఏంటంటే కనుక మనం పెట్టిన తర్వాత ఇబ్బంది అనమాట. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దీపం అనేది ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. ఏ ఇంట్లో అయితే నిత్య దీపం పెట్టబడుతుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఐశ్వర్యానికి అంటే సరి సమానమైనదిగా పరిగణిస్తారు. అక్కడ ఐశ్వర్యం లభిస్తూనే ఉంటుంది. అలానే కాకుండా మనం ఏంటంటే కనుకనండి దీపం పెడతాం కదా, ఆ దీపం లక్ష్మీదేవి అయితే అంటే ఆ వెలిగే అంటే జ్యోతి ఉంటుంది కదా, అది శివుడిగా భావిస్తారు. అంటే కొన్ని పురాణాలు ఇలా చెబుతున్నాయన్నమాట. దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. దీపం మానవ జీవితంలో చీకటిని తీసేసి వెలుగును తీసుకొస్తుంది. దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుంది. దీపం పెట్టడం వల్ల మన జీవితం మారుతుంది, మన స్థితిగతి మెరుగుపడుతుంది. దీపం పెట్టడం వల్ల మనకు ఒక దారి దొరుకుతుంది. దీపం వల్ల మనలో మనకు తెలియకుండా ఉత్తేజం అంటే నింపుకు రావడానికి కూడా దీపం ఉపయోగపడుతుంది. దీపం ఏంటంటే కనుకనండి చక్కగా మనని ఒక దారిలో ప్రయాణించేలాగా చేస్తుంది. అలానే దీపమే మన జీవితానికి వెలుగు తీసుకొస్తుందని కూడా చెప్పొచ్చు. అందుకే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి దీపాన్ని మనం ఏంటంటే ఎన్ని రకాలుగా పెట్టుకున్నా మనకు ఫలితాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. చక్కగా ఫలితాలను లాభాలను పొందే అవకాశం ఉంటుందన్నమాట. కావున ఈ విధంగా ఏంటంటే కనుకనండి తప్పకుండా దీపారాధన చెయ్యండి. మీరు ఇలా ఈ దీపం అనేది ఏంటంటే ఒక్కరోజు పెట్టకండి, ఒక సోమవారం పెట్టేసి వదిలేయకండి. వీలుంటే 2-3 సోమవారాలు పెట్టండి. మీరు గుడి ప్రాంగణంలో పెట్టుకున్న చాలా మంచిది, గజస్తంభం దగ్గర కూడా దీపారాధన చేసుకున్న చాలా మంచిది. లేదంటే కనుక ఇంట్లో శివుడి పటం ముందు పెట్టుకున్న దీపం చాలా మంచిది. కానీ కాకపోతే అందులో 2 మిరియాలను ఖచ్చితంగా వేయాలి. వేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని వేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ గ్రహాలు మీకు అనుకూలించి మీ స్థితిగతి మారిపోతుంది. ఎంత చండాలమైన దరిద్రమైన జాతకమైన సరేనండి చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. జాతక సమస్యలు దోషాలు పోతాయి, ఐశ్వర్యం అలానే
కాకుండా చక్కటి అభివృద్ధి కూడా లభిస్తుంది. మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. రాహుకేతు ప్రభావాలతో పాటు కుజ దోషం వెళ్ళిపోతుంది. గ్రహాలు అంటే నీచ స్థాయిలో పనిచేసినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి కూడా చక్కగా ఈ దీపాలు మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా మీరేంటంటేనండి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక సోమవారం అండి. జీవితంలో ఏంటంటే కనుక అనుకోకుండా దుఃఖాలే మిగిలిపోయాయని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేయండి. శివాభిషేకం ఏంటంటే కనుకనండి మనకు కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదనమాట. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి సోమవారం అండి శివలింగంపై కొన్ని నీళ్లను పోసిన సరే శివుడు సంతోషించి మనకు చక్కగా ఐశ్వర్యాన్ని అనుగ్రహాన్ని ఇస్తాడని పురాణం చెబుతుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటేనండి మనం అభిషేకం చేస్తే చాలా మంచిది. అంటే మనము గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి, చక్కగా ఎదగాలి, లైఫ్లో ఇంకా బాగా ఎదిగి ఉండాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి విభూది కలిపిన నీటితో శివాభిషేకం చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మన స్థితిగతిని మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మీరు శివాభిషేకం చెయ్యండి. ఇక ఆ తర్వాత మనము మన ఇంట్లో శివలింగం పెట్టుకుంటే ఒకవేళ మన ఇంట్లో ఉంది మనం పెట్టుకున్నాం అనుకుంటే మాత్రం ఒక టీ గ్లాసు నీళ్ళైనా సరే శివలింగంపై ఇలా మనం అభిషేకం చేయాలి. శివుడిపై ఏంటంటే కనుక జలాన్ని సమర్పించినప్పుడు శివుడు ఏంటంటే కనుక చక్కగా అనుగ్రహాన్ని ఇస్తాడు. అలానే కాకుండా సంతోషిస్తాడు, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చెయ్యండి. ఇక మనకేంటంటే కనుక చాలా వరకు కూడా మనకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, దైవానుగ్రహంతో దూసుకెళ్ళాలి, తిరుగుండకూడదు, జీవితంలో చాలా బాగా సెటిల్ అయిపోవాలి, మంచి స్థితిలో ఉండాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు 5 సోమవారాల పాటు ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాలతో శివుణ్ణి అభిషేకిస్తే అలాంటి పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలామంది చేస్తారు కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల ఫలితం వస్తుంది. సుగంధ ద్రవ్యాలంటే ఏమీ లేదు, రోజ్ వాటర్ కానీ అత్తర్ని కానీ ఇలా 7 ద్రవ్యాలను కలిపేసి ఆ ద్రవ్యాలతో శివుణ్ణి మనం అభిషేకం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చి మన జీవితమే మారిపోతుంది.